నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, సంచలనం మహాముప్పు. భాగ్యనగరం గుండెల్లో మునుపెన్నడూ చూడని రీతిలో భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు విరుచుకుపడుతున్న ఆకస్మిక వర్షం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా వణికించేస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే విరుచుకుపడిన కుండపోత దెబ్బకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో జలప్రళయ పరిస్థితి దాపురించింది. ఎటు చూసినా కన్నుల ముందు సముద్రాన్ని తలపించే జలదృశ్యాలు, ఉప్పొంగుతున్న వరద ప్రవాహాలు భీతి గొల్పుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. క్షణక్షణానికి ముంచుకొస్తున్న ఈ రౌద్ర ప్రకోపం ముందు మహానగరం అల్లాడుతోంది, విలవెల్లాడుతోంది. ఐటీ హబ్ గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు సంపూర్ణంగా జలదిగ్బంధంలో చిక్కున్నాయి. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాల్లో వేలాది మంది ప్రజలు భయంతో ప్రాణాలు చేతిలో పట్టుకుని అల్లాడుతున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు ట్రాఫిక్లో గంటల తరబడి కదలలేని పరిస్థితి. నిమిషాల వ్యవధిలోనే నాలాలు ఉగ్రరూపం దాల్చి పొంగిపోలుతుంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. మరోవైపు పాత బస్తీలో భయంకరమైన వాతావరణం నెలకొంది. చార్మినార్, ఫలక్నామా, మలక్పేట్, లాల్ దర్వాజా పరిసరాల్లో అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి వరద నీరు హోరెత్తుతూ వచ్చి చేరింది. ముసరాంబాగ్ అండర్ పాస్ వద్ద నీటి ఉధృతి సృష్టిస్తున్న బీభత్సం భయకంపితం చేస్తుంది. అది చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. కనీసం నిలబడ్డానికి కూడా వీలు లేని రీతిలో ఉప్పొంగుతున్న ప్రవాహాలు లోతట్టు నివాసాలను ముంచెత్తుతున్నాయి. మంచినీటి జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేసేయడంతో మూసీ నది రౌద్ర తాండవం చేస్తోంది. చాదర్ఘాట్ వంతెనను తాగుతూ భయంకరంగా ప్రవహిస్తున్న మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. పరిస్థితి అత్యంత విషమించడంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. హైడ్రా, జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. తెగిపడిన విద్యుత్ వైర్లు, రహదారుల్లో కనిపించిన మ్యాన్హోల్లు ప్రాణాలకు ముప్పుగా మారాయి. విద్యుత్ షాక్లు, ప్రమాదాల భయంతో అనేక ప్రాంతాల్లో కరెంట్ సరఫరాను కూడా నిలిపేశారు. చీకట్లలో మునిగిపోయిన కాలనీలలో సైరన్ల శబ్దాలు భయాందోళనను రెట్టింపు చేస్తున్నాయి. హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలోనూ ఇదే భీకర పరిస్థితి దాపురించింది. మెదక్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి రహదారులు కొట్టుకుపోయాయి. వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు సంపూర్ణంగా తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలకు విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో వేలాది నిరుపేద కుటుంబాలు తిండి, నీరు లేక అల్లాడిపోతున్నాయి. వాతావరణ శాఖ మరోసారి ప్రమాదకరమైన హెచ్చరిక జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన మహావర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుండి అడుగు బయట పెట్టవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి విరుచుకుపడుతున్న ఈ భయంకర విపత్తు ముందు భాగ్యనగరం ఎలా నిలబడుతుందో అని ప్రతి ఒక్కరూ తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. స్టే సేఫ్, స్టే అలర్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.